వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను మీ వాత్సల్య. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంపై ఓ ప్రత్యేక కమిటీ దర్యాప్తు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణత వెనుక కుట్ర జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. నవీన్ పట్నాయక్ సన్నిహితుడు తమిళనాడుకు చెందిన వికే పాండియన్ను పరోక్షంగా ఉద్దేశిస్తూ రాష్ట్రానికి ఒడిషా ముఖ్యమంత్రే కావాలని ప్రజలు అనుకుంటున్నారని, అందుకే 25 ఏళ్ల బీజేడీ పాలనను అంతం చేయాలని నిర్ణయించుకున్నారని మోదీ తెలిపారు. ఒడిశాలోని మయూర్భంజ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ 10 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 5వ స్థానానికి వెళ్ళిందని గుర్తు చేశారు. ప్రస్తుతం నవీన్ బాబు సన్నిహితులు అందరూ ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. గతేడాది కాలంలో ఆయన ఆరోగ్యం ఎంతలా క్షీణించిందో చూసి బాధపడుతున్నారు. ఆయనకు సన్నిహితంగా ఉండేవారు ఎవరైనా నన్ను కలిస్తే తప్పకుండా నవీన్ ఆరోగ్యం గురించి మాట్లాడుతారు. ఆయన తన పనులను తాను చేసుకోలేకపోతున్నారని చెప్పారు అని ప్రధాని వెల్లడించారు. ఆయన ఆరోగ్య క్షీణత వెనుక కుట్ర జరిగి ఉండొచ్చని ఆయన సన్నిహితులు నా దగ్గర వాపోయారు. నవీన్ పట్నాయక్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం వెనుక ఏదైనా కుట్ర జరిగిందా? ఆయన ఆరోగ్యం క్షీణించడానికి కారణమైన వారే ప్రస్తుత ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? ప్రస్తుతం జరుగుతున్న ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే దీనిపై ఓ ప్రత్యేక కమిటీని నియమించి దర్యాప్తు చేస్తాం అని మోదీ స్పష్టం చేశారు. ఒడిషా సీఎం చేతి కదలికలను కూడా పాండియన్ నియంత్రిస్తున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపించిన మరునాడు పట్నాయక్ ఆరోగ్యం స్థితిపై ప్రధాని ఆ వ్యాఖ్య చేశారు. ఒక సమావేశంలో ఉపన్యాసం ఇస్తుండగా పట్నాయక్ చేయి వణుకుతుండగా దానిని బల్లపై పాండ్యన్ ఉంచడాన్ని చూపుతున్న ఒక వీడియోను హిమంత బిశ్వశర్మ ఎక్స్ పోస్టులో పంచుకుంటూ, ఇది చాలా బాధపెట్టే వీడియో. నవీన్ బాబు చేతి కదలికలను సైతం వికే పాండ్యన్ నియంత్రిస్తున్నారు అని పేర్కొన్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ను కామెంట్ చేయండి. అందరితో షేర్ చేయండి.